హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ టుడే క్లాస్ వచ్చేసి మనకు సోషల్ మెథడాలజీ నుండి బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు ఈ చాప్టర్కి సంబంధించిన అప్లికేషన్ బిట్స్ అనేవి నేర్చుకుందామండి. సో ప్రీవియస్ క్లాస్ కన్నా చూసుకుంటే మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్ అంటే 1998 నుండి 2006 వరకు ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది మనము వీడియోలో అయితే లాస్ట్ క్లాస్లో అయితే చేస్తానండి. ఇంకెవరైనా చూడకోకుండా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ క్లాస్, అస్సలు స్కిప్ చేయకండి. సో ఇదైనా కూడా అప్లికేషన్ బిట్స్ మనకు మెయిన్గా ఒక్కొక్కసారి కంటెంట్ నుండి కానీ మెథడ్ నుండి కానీ జతపరిచే విధంగా ఇలాంటి అప్లికేషన్ బిట్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడే మనము కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ అని పోగొట్టుకుంటాము కదా అండి. సో ఎలా ఇప్పుడు నా దగ్గర బుక్ ఉంది కదా, సో మీకు కూడా యూస్ అవుతుందని వీడియో అనేది చేశాను. సో చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో సరైన వాటిని జతపరచండి. క్రింది వాణిలో సరైన వాటిని జతపరచండి. ఇన్ కేస్ మీకు క్వశ్చన్ కన్నా నేను ఫాస్ట్గా చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ టైం అనేది చాలా వాల్యుబుల్. సో నేను ఎవ్రీ మినిట్ కూడా ఇంపార్టెంట్ మీకు అండ్ నాకు కూడా. సో వితిన్ 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఆలోచించుకుని రాసే విధంగా అయితే వీడియోని పాజ్ చేసి అలా బిట్ అనేది చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన వాటిని జతపరచండి అన్నప్పుడు 4th ఆప్షన్ కరెక్ట్ అండి. సో 4th ఆప్షన్ కరెక్ట్. అంటే ఏ వచ్చేసి 2 మనకి ఇక్కడ చూడండి. సమస్య పరిష్కారం వచ్చేసి జ్ఞానాత్మక రంగము. బి వచ్చేసి 3 ఉద్వేగ వికాసాలు భావావేశ రంగం ఎమోషన్స్. సి వచ్చేసి 1 శారీరక మానసిక అభివృద్ధి వచ్చేసి మానసిక చలనాత్మక రంగము. నెక్స్ట్, క్రింది వాణిలో సరైన వాటిని జతపరచండి. క్రింది వాణిలో సరైన వాటిని జతపరచండి. 3rd ఆప్షన్ అండి. సో 3rd ఆప్షన్ క్రింది వాణిలో సరైన వాటిని జతపరచండి. ఏ వచ్చేసి 2 బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ వచ్చేసి జ్ఞానాత్మక రంగము. బి వచ్చేసి 3 సిప్సన్ అండ్ హ్యారో అండ్ దవే 3 మానసిక చలనాత్మక రంగము. సి వచ్చేసి 1 డేవిడ్ ఆర్ క్రాథాల్ వచ్చేసి భావావేశ రంగము. నెక్స్ట్ 1, క్రింది వాణిలో సరైన వాటిని జతపరచండి. అప్లికేషన్ బిట్స్ అంటేనే ఇలా ఉంటాయండి. క్రింది వాణిలో సరైన వాటిని జతపరచండి. 4th ఆప్షన్ చూడండి. ఇక్కడ ఏ వచ్చేసి 3 1964 వచ్చేసి 3 అంటే భావావేశ రంగము. బి వచ్చేసి 1 జ్ఞానాత్మక రంగం. సి వచ్చేసి 2 1966 వచ్చేసి మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఏ వచ్చేసి 3 అండి. మెథడ్ వచ్చేసి జ్ఞానానికి సంబంధించింది, సో హెడ్. అలాగే బి వచ్చేసి 1 హార్ట్ ఉంటుంది. మనం ఏదైనా ఎమోషన్స్ భావావేశ రంగం అంటే హార్ట్తోనే కదా ఆలోచించేది, సో భావావేశ రంగము. నెక్స్ట్ సి వచ్చేసి 2 కర్మేంద్రియాలు వచ్చేసి మానసిక చలనాత్మకరం, హ్యాండ్స్తోనే కదా ఏదైనా మనం పనులు అట్లా చేయాలన్నా కూడా. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. సేమ్ అలానే ఉంటాయండి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి 3 అభివృద్ధి చెందని రంగం వచ్చేసి మనకు జ్ఞానాత్మక రంగం. బి వచ్చేసి ఏ వచ్చేసి 3 అభివృద్ధి చెందని రంగం వచ్చేసి మానసిక చలనాత్మక రంగం. సో ఇది రాంగ్. బి వచ్చేసి 1 అధిక ప్రాధాన్యత ఇస్తున్న రంగం జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ సి వచ్చేసి 2 ఇంకా మూల్యాంకనం చేయబడిన రంగం ఏదైనా అంటే భావావేశ రంగం. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ ఏ వచ్చేసి 1 మూల్యాంకనము జ్ఞానాత్మక రంగము. బి వచ్చేసి స్త్రీల స్థాపన వచ్చేసి భావావేశ రంగము. సి వచ్చేసి 3 సేమ్ యాజ్ యూజువల్ సహజీకరణం. నెక్స్ట్, క్రింది వాణిని సరైన క్రమంలో అమర్చండి. బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం. మనకు బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం గురించి సరైన క్రమంలో అమర్చాలి. థర్డ్ ఆప్షన్ చూడండి, జ్ఞానము. నెక్స్ట్ చూడండి డి సంశ్లేషణ. సి వినియోగము. నెక్స్ట్ బి విశ్లేషణ. ఈ మూల్యాంకనము.
ఎఫ్ వచ్చేసి ఈ వచ్చేసి సంశ్లేషణ, ఎఫ్ వచ్చేసి మూల్యాంకనం. సో కన్ఫ్యూజ్డ్ బిట్ ఇది మనకి. నెక్స్ట్ వన్, భావావేశ రంగంలోని సోపానాలు వరుస క్రమంలో అమర్చండి. భావావేశ రంగంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. సెకండ్ ఆప్షన్ ACBED. ఏ అంటే ఫస్ట్ గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టడము, వ్యవస్థాపన, శీలస్థాపన. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. ఫోర్త్ ఆప్షన్ ACEBD. అంటే ఏ అంటే అనుకరణ, హస్తలాఘవం, నెక్స్ట్ సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణ. ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగంలోని సోపానాలు. నెక్స్ట్ వన్, క్రాథల్ అండర్సన్ జ్ఞానాత్మక రంగాన్ని వరుస క్రమంలో అమర్చండి. క్రాథల్ అండ్ అండర్సన్ జ్ఞానాత్మక రంగాన్ని వరుస క్రమంలో అమర్చండి. థర్డ్ ఆప్షన్ గుర్తుకు తెచ్చుకొనుట, అవగాహన, నెక్స్ట్ వినియోగము, విశ్లేషించడము, మూల్యాంకనము, సృజించడము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ చూడండి, ఏ వచ్చేసి 6 అంటే కొత్త పద్ధతిలో తయారు చేయడాన్ని సృజించడం అంటారు. బి వచ్చేసి 2 అవగాహన, ఉదాహరణలు వ్యాఖ్యానించడం. సి వచ్చేసి 4 విశ్లేషించడము, విషయాన్ని భాగాలుగా విభజించడము. నెక్స్ట్ వన్, డి వచ్చేసి 5 మూల్యాంకనం చేయడం, మంచి చెడుల మధ్య విచక్షణ. నెక్స్ట్, ఈ వచ్చేసి 3 వ్యక్తపరచడం, నిజ జీవితంలో వ్యక్తపరచడం. నెక్స్ట్ వన్, ఎఫ్ వచ్చేసి 1 జాబితాలను చెప్పడము, గుర్తు తెచ్చుకునుట. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి కదా అండి. ఫోర్త్ ఆప్షన్ దీనికి ఏ వచ్చేసి 2 అండి, ఆసక్తులు ఏర్పడతాయి, సో ప్రతిస్పందించుట. నెక్స్ట్ బి వచ్చేసి 3 మూఢనమ్మకాలను విస్మరించడం, శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం వచ్చేసి విలువ కట్టడము. నెక్స్ట్ సి వచ్చేసి 4 వ్యవస్థాపన అంటే విలువల మధ్య అభివృద్ధి, సంశ్లేషణ, సంబంధాలు. డి వచ్చేసి 5 అంటే శీలస్థాపన, విలువలను ప్రవర్తనల భాగం మార్చడము. నెక్స్ట్ ఈ వచ్చేసి 1 విషయాన్ని తెలుసుకోవడం అంటే గ్రహించుట. నెక్స్ట్ 13 క్రింది వాణిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ అండి, ఏ వచ్చేసి 5 అంటే ఇక్కడ ఏ వచ్చేసి అప్రయత్నంగా చేయడము, సహజీకరణ. బి వచ్చేసి 4 తన ఆధీనంలో చేయడము, బి వచ్చేసి 4 సమన్వయం. నెక్స్ట్ సి వచ్చేసి 2 పరికరాలను జాగ్రత్తగా తయారు చేయడం, చేత్తోనే కదా మనం చేసేది, హస్తలాఘవం. నెక్స్ట్ డి వచ్చేసి 3 రీడింగ్లు ఖచ్చితంగా తీయడము, డి వచ్చేసి 3 సునిశ్చితత్వం, ఖచ్చితంగా ఇక్కడ. నెక్స్ట్ ఈ వచ్చేసి 1 అనుకరణ, అంతర్గత ప్రేరణగా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ చూడండి, ఏ వచ్చేసి 4 ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో, సో మెటాకాగ్నిటివ్ జ్ఞానము. బి వచ్చేసి 2 ఏ పనినైనా ఎలా చేయాలి, భావన సంబంధిత జ్ఞానము. సి వచ్చేసి 3 విద్యార్థులు చురుకుగా ఆలోచించడం, విధానాత్మకమైన జ్ఞానము. డి వచ్చేసి 1. సో చిన్నపాటి కన్ఫ్యూజన్ అండి. సో అగైన్ మళ్ళీ నేను కరెక్షన్ చేస్తున్నా. ఏ వచ్చేసి 4 అండి, ఏ వచ్చేసి 4 ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, మెటాకాగ్నిటివ్ జ్ఞానము. బి వచ్చేసి 3 ఏ పనినైనా ఎలా చేయాలి,
విధానాత్మకమైన జ్ఞానము. సి వచ్చేసి 2 విద్యార్థులు చురుకుగా ఆలోచించడము, భావన సంబంధిత జ్ఞానము. అండ్ డి వచ్చేసి 1 సమస్యను పరిష్కరించుకునే జ్ఞానము, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలను వరుస క్రమంలో అమర్చండి. సెకండ్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ భావనల అవగాహన, ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అవగాహన చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి బి సమాచార నైపుణ్యము. నెక్స్ట్ పట నైపుణ్యాలు. అండ్ నెక్స్ట్ డి వచ్చేసి మనకేంటి ఇక్కడ సమకాలీన అంశాలపై స్పందన, ప్రశ్నించుట. ఎఫ్ వచ్చేసి ప్రశంస, సున్నితత్వం. ఈ విద్యా ప్రమాణాలు మీరు గమనించినట్లయితే 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో విద్యా ప్రమాణాల గురించి లాస్ట్ పేజ్లో ఉంటాయి చూడండి. లాస్ట్ పేజ్ ఫ్రంట్ పేజ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిని జతపరచండి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా చేసే క్లాస్ అండి ఇది. సో స్కిప్ చేయకోకుండా ఆలోచించి బిట్ అనేది చేయండి. 16 వచ్చేసి 2 అండి. ఏ వచ్చేసి 4 స్లాగన్లు, పోస్టర్లు తయారు చేయడం వచ్చేసి ప్రశంస, సున్నితత్వం. నెక్స్ట్ బి వచ్చేసి 3 మ్యాప్ గీయడం, చదవడం వచ్చేసి పట నైపుణ్యము. సి వచ్చేసి 2 విషయం నుండి గ్రాఫ్ తయారు చేయడము, సమాచార సేకరణ. డి వచ్చేసి 1 ఉదాహరణ ఇవ్వడము, భావనల అవగాహన. నెక్స్ట్ 1 క్రింది వాణిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ చూడండి ఇక్కడ. సో థర్డ్ ఆప్షన్ ఏ వచ్చేసి 2 విషయాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడము, అవ్యవస్థీకరణ రంగం కన్నా వ్యవస్థీకరణ రంగం మెరుగైనది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం తెలపండి. ఇది మనకి. నెక్స్ట్ బి వచ్చేసి 6 విషయ అవగాహన అంటే అక్షాంశాల, రేఖాంశాల మధ్య భేదాలు, విషయ అవగాహన. సి వచ్చేసి 3 పఠ నైపుణ్యం అంటే పఠాన్ని పరిశీలించి ప్రశ్నలు, జవాబులు పటంలో గుర్తించడం. నెక్స్ట్ డి వచ్చేసి 4 సమాచార నైపుణ్యం అంటే గ్రాఫ్ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. నెక్స్ట్ 1 ఈ వచ్చేసి 1 సమకాలీన విషయాలపై ప్రతిస్పందించుట. సో ప్రస్తుతం పట్టణీకరణ వలన ఎదురవుతున్న సవాళ్ళను పేర్కొని నివారణ మార్గాలను సూచించండి. లాస్ట్ 1 ఎఫ్ వచ్చేసి 5 ప్రశంస అండ్ సున్నితత్వము, నీటిని వృధాను అరికట్టడానికి ఒక కరపత్రం తయారు చేయడం. నెక్స్ట్ 18th బిట్, క్రింది వాణిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ చూడండి. ఏ వచ్చేసి 1 మాధ్యమిక స్థాయి విద్యార్థి ఆలోచన పరిధి కుటుంబం, పాఠశాల స్థాయి నుంచి క్రమంగా బాహ్య ప్రపంచంలోకి విస్తృతపరచడం. నెక్స్ట్ బి వచ్చేసి 3 మాధ్యమికోన్నత స్థాయి వచ్చేసి విద్యార్థులలో వాస్తవాలను విమర్శనాత్మకత దృష్టితో తెలుసుకోవడం. సి వచ్చేసి 2 ప్రాథమికోన్నత మానవ వారసత్వానికి వివిధ సంస్కృతులు చేసిన కృషిని అభినందించుట. నెక్స్ట్ 19th క్రింది వానిలో విషయ అవగాహనకు చెందనిది కాదండి, చెందినది. ఫోర్త్ ఆప్షన్ ఏసిడిఎఫ్. ఏ అంటే ఉదాహరించడము, ఉదాహరణలు ఇవ్వడము. నెక్స్ట్ సి కారణాలు తెలపడము, భేదాలు తెలపడము. నెక్స్ట్ వివరించుట. ఇవన్నీ విషయ అవగాహనకు చెందినవి. నెక్స్ట్ 1 క్రింది వానిలో ప్రతిస్పందన ప్రశ్నించడానికి సంబంధించిన అంశాలు. థర్డ్ ఆప్షన్ ఏబిసిడి. ఈ 4 కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. థర్డ్ ఆప్షన్ చూడండి. 1C అభిరుచి వచ్చేసి ఆల్బమ్లను తయారు చేయడం. నెక్స్ట్ 2 వచ్చేసి డి నైపుణ్యము, నమూనాలను తయారు చేయడము. 3 వచ్చేసి ఏ వైఖరి, చట్టాలను గౌరవించడము. నెక్స్ట్ 4 వచ్చేసి బి ప్రశంస, త్యాగము, దానం చేయడము. నెక్స్ట్ క్రింది వాణిని జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి వైఖరి. సో వైఖరి అంటే మనకు దేశభక్తిని కలిగి ఉండడము. 2 వచ్చేసి సి
ప్రశంస అంటే గొప్ప లక్షణాలను అభినందించుట. 3 వచ్చేసి బి, అభిరుచి పుస్తకాలను చదువుట. 4 వచ్చేసి ఏ, నైపుణ్యం పటాలు గ్రాఫ్లు చదువుట. నెక్స్ట్ సేమ్ అదే జతపరచండి. థర్డ్ ఆప్షన్ చూడండి. 1C అవగాహన సంబంధాలను గుర్తించడము. సెకండ్ వినియోగము, డి సంబంధాలను ప్రతిపాదించడము. 3 వచ్చేసి బి, నైపుణ్యము అంటే సమాచారాన్ని సేకరించడము. నెక్స్ట్ 4 వచ్చేసి ఏ, సత్ప్రవర్తన కలిగి ఉండడము. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. సో థర్డ్ ఆప్షన్ చూడండి. 1 వచ్చేసి సి, అవగాహన దోషాలను గుర్తించడము. నెక్స్ట్ 2 వచ్చేసి డి, వినియోగము ఫలితాలను తెలపడము. 3 వచ్చేసి ఏ, జ్ఞానము విషయాన్ని గుర్తించడం. 4 బి, నైపుణ్యం అంటే పటం నందు భాగాలను గుర్తించడం. నెక్స్ట్ 1 క్రింది వాణిని జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. 1 వచ్చేసి బి, వినియోగము. సో 1 వచ్చేసి బి అంటే మనకి ఇక్కడ వినియోగము కారణాలు తెలియజేయట. 2 వచ్చేసి ఏ, అవగాహన ఉదాహరణలు చెప్పడము. 3 వచ్చేసి డి, వైఖరి అంటే నిజాయితీ బాధ్యతగా. నెక్స్ట్ 4 వచ్చేసి సి, అభిరుచి మనకు క్షేత్ర పర్యటనలు. సో ఇదండి 25 వరకు అప్లికేషన్ బిట్స్ అనేవి మనం ఇందాక నేర్చుకున్నామండి. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ టఫెస్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి బిట్స్ కన్నా మనం ఫ్రేమ్ చేయగలిగాం అనుకోండి, అంతే అండి, మనం ఎంతవరకు చదివామనేది మనకు ఈ క్వశ్చన్స్ ద్వారానే తెలుస్తుంది. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్ కనిపిస్తే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా మనకు ప్రీవియస్గా ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే అప్లికేషన్ బిట్స్ ఏంటి అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో వాచ్ చేస్తూ ఉండండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయండి.